రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. జాహ్నవి పాప బ్రతికే ఉంది. ఎస్, ప్రాణాలతో ఉంది. ఖచ్చితంగా కొన్ని రోజులకి ఇంటికి తిరిగి వస్తుంది. ఎస్, కొన్ని ప్రూఫ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సరిగ్గా ఈ రోజుకి 13 రోజులైంది జాహ్నవి పాప మిస్ అయ్యి. కానీ ఇప్పటి వరకు ఒక్క ఆచూకీ కూడా పాపకు సంబంధించింది తెలియలే. ఇక డ్రోన్స్తో వెతికే ప్రయత్నం చేశారు. అలాగే కొన్ని GPS ట్రాకర్స్ని పెట్టి వెతికారు. కుక్కలు కూడా GPS ట్రాకర్స్ని పెట్టారు అడవిలో. తర్వాత NDRF, SDRF, ఫారెస్ట్ ఆఫీసర్స్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వీరందరూ వెతికినా కానీ ఈ 500 ఎకరాల్లో 500 మంది ఎతికినా కానీ ఎక్కడ జాహ్నవి పాప ఆచూకీ తెలియలేదు. ఇటు టెక్నాలజీకి తెలియట్లేదు, అలాగే శాస్త్రానికి కూడా అంతు చిక్కట్లేదు. మరి జాహ్నవి ఏమైంది? కొన్ని రోజులేమో ఫారెస్ట్ ఆఫీసర్స్ జంతువు దాడికి గురి కాలేదంటూ కూడా క్లియర్గా చెప్పేశారు. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఏమో జంతువు దాడి చేసే అవకాశం ఉంటుంది, అలాగే కొన్న చిలువు లాంటి ఏదైనా అటువంటి జంతువు అటాక్ చేస్తే ఖచ్చితంగా ఆమె డ్రెస్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా తెలియడం కష్టం అంటూ కూడా ఆయన మాట్లాడారు. కానీ అసలు పాప అడవిలోనే లేదని చెప్పి మా రెడ్ టీవీ చెప్తుంది. ఖచ్చితంగా పాప అడవిలో ఉంటే ఏదో ఒక చిన్న క్లూ దొరికేది. ఏదైతే వెనక్కి తిరిగి వచ్చిందో ఆ కుక్క క్లూ అనుకున్నారు. ఓకే, పాప ఆచూకీ తెలియడం కోసం క్లూ అనుకున్నారు, కానీ అడవిలోనే ఉంటుందన్న అనుకున్న క్లూ అయితే కాదు. దీని గురించి క్లియర్గా చెప్పాలంటే జాహ్నవి పాప అలాగే కుక్క ఇద్దరు కూడా ఒకేసారి ఒకే టైంకి మిస్ అయ్యారు. మీరు స్క్రీన్ పైన ఆ విజువల్ని చూడొచ్చు. సరిగ్గా శనివారం 6వ తారీఖు ఉదయం 11:30 గంటలకి వాళ్ళిద్దరూ కూడా తప్పిపోయారు. ముందు ఎక్కడ తప్పిపోయారు? వారి తోటలో. తర్వాత ఆ తోట దాటి వారు అడవి ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక కంచె దాటాలి. కుక్క ఈజీగా దాటగలుగుతుంది, కానీ పాప ఈజీగా దాటడానికి కష్టం. ఎందుకంటే ఆ కంచెకి 3 లైన్స్ ఉన్నాయి. సో ఆ లైన్స్ కంచె అంటే అవి ఎలా ఉంటాయంటే పట్టుకుంటే అవి గుచ్చుకుంటాయి చేతుల్లోకి. సో అక్కడ ఈజీగా దాటడానికి సాధ్యం కాదు. అలాగే పాపకి దాటి వెళ్ళేంత అవగాహన కూడా లేదని నేను చెప్తాను. ఎందుకంటే పాపకి అందరూ అనుకున్నట్టు 3 సంవత్సరాలు కాదు, 2.5 సంవత్సరాలు మాత్రమే. సో పాప హైట్ వచ్చేసి 2 అడుగులు ఉంటుంది. 2 నుంచి ఇంకొక 2.3 అంగుళాల అలా ఉంటుంది పాప. ఆ కంచె బాగా చిన్నది, ఒక 2 అడుగుల లోపే ఉంది. సో ఈజీగా దాటి వెళ్ళడానికి కష్టం. అయితే పాప అడవిలోకి అసలు వెళ్ళలేదు. పాప మిస్ అయింది పామ్ ఆయిల్ తోటలోనే. అయితే ఆ పామ్ ఆయిల్ తోటలో CCTV ఫుటేజెస్ ఉన్నాయి, కానీ అవి వారి ఇంటి వరకు మాత్రమే ఉన్నాయి, తర్వాత లేవు. ఒకవేళ నిజంగా ఆ పామ్ ఆయిల్ తోట మొత్తం కూడా CCTV ఫుటేజెస్ ఉంటే ఈరోజు పోలీసులు ఈజీగా ఫైన్ అవుట్ చేయగలిగారు, కానీ లేవు కాబట్టి చేయలేకపోతున్నారు. ఇక విషయానికి వస్తే పాప మిస్ అయిన 3 రోజుల వరకు కూడా ఎటువంటి ఆచూకీ తెలియలేదు. ఇక 3వ రోజు కుక్క తిరిగి వచ్చింది. అంటే శనివారం పాప మిస్ అయిన తర్వాత మంగళవారం కుక్క తిరిగి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది కుక్క? అడవిలో నుంచి వచ్చింది. అదేంటి, అడవిలో 3 రోజుల నుంచి 400 మంది పోలీసులు, SDRF బృందం వీళ్ళందరూ కూడా వెతుకుతున్నారుగా. కనీసం కుక్క ఆచూకీ ఎక్కడ ఎవరికి తెలియలేదా? కనీసం మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు కుక్క ఎక్కడ కూడా మొరగలేదా? పోనీ ఏదైనా జంతువు దాడికి గురైతే కనీసం కుక్క మరుగుతుంది కదా, ఎవరో ఒకరి దగ్గరికి అది వచ్చేందుకు ప్రయత్నిస్తుంది కదా. అంటే ఒకటి, అడవిలో మీరు సరిగ్గా గాలింపు చర్యలు చేపట్టలేదా, లేదంటే కుక్క అసలు అడవిలో నుంచి రాలేదా? ఈ 2 కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. సో ఒకవేళ నిజంగానే వీరు అడవి మొత్తం కూడా గాలింపు చేస్తే ఆ 3-4 రోజుల్లో కుక్క ఆచూకీ తెలుస్తుంది. పాప ఆచూకీ పక్కన పెట్టండి, బ్రతుకున్న కుక్క ఆచూకీ అన్న తెలుస్తుంది కదా. కుక్క మనిషిని చూస్తే మరుగుతుంది కదా, జంతువుని చూస్తే మరుగుతుంది కదా. ఇంకొక పక్క జాహ్నవి 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 అంటూ కూడా అడవిలోకి వారి కుటుంబ సభ్యులు, అలాగే వారికి సహకరించే వేరే ఆ ఊరిలో ఉన్న ప్రజలు, వారితో పాటు డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా. కనీసం ఎవరో ఒక్కరు అరుపులకి కుక్క రియాక్ట్ కాదా? ప్రేమతో దగ్గరికి రాదా? కనీసం భయంతో పారిపోదా? అలా పారిపోయినప్పుడు కనీసం
సరే మనిషి కంటికైతే కనిపించలేదు, మరి డ్రోన్ ఎగరేస్తున్నారు కదా పైన, ఆ డ్రోన్ లో కుక్క పరిగెడుతున్నప్పుడు ఆ డ్రోన్ లో అది కనిపించలేదా? సో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి, తెలుస్తున్నాయి. కాబట్టి అడవిలో పాప లేదు. కుక్క తిరిగి వచ్చింది కానీ అడవిలో నుంచి తిరిగి రాలే. సో రెడ్ టీవీ ఏం చెప్తుందంటే పాపని ఎవరో అపహరించుకున్నారు, పాపతో పాటు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఎంతవరకు అని ఎన్ని కిలోమీటర్లు అని మేము చెప్పలేం, కానీ కొన్ని కిలోమీటర్లు అయితే అది ట్రావెల్ చేయగలిగింది. 10 కిలోమీటర్ల వరకు కూడా అది పాపతో పాటు వెళ్ళగలిగింది. తర్వాత పాప కుక్క వేరువేరైపోయారు. తర్వాత కుక్కకి ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆ తిరిగి రావడంలో కుక్కకి సరైన దానికి ఆహారం లేదు, తర్వాత దానికి తాగడానికి నీరు కూడా లేదు. మీరు గమనిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కుక్క ఎందుకు చనిపోయింది? డిహైడ్రేషన్ వల్ల చనిపోయింది. సరైనటువంటి నీరు, సరైనటువంటి ఆహారం లేక కుక్క చనిపోయింది. ఇక దాని ఒంటి పైన కూడా గాయాలకు సంబంధించి రెడ్ టీవీ మొదటి నుంచి కూడా అడుగుతుంది. కుక్క ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అప్పుడే బ్లడ్ టెస్టులు చేయండి, దానికి ఎక్స్రేస్ తీయండి. ఆ గాయాలు ఎందుకు అయ్యాయి? ఏదైనా జంతువు దాడి చేయడం వల్ల అయ్యాయా, లేదంటే ఎవరైనా రాళ్లతో కొట్టడం వల్ల అయ్యాయా, లేదంటే ఏదైనా సర్పం దానిపైన దాడి చేసిందా? ఈ 3 ప్రశ్నలు కూడా అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఆ కుక్క ద్వారా పట్టుకున్నామని దానికి ఒక GPS తగిలించి దాన్ని అడవిలో తిప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఇప్పుడైతే డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ ఆ కుక్క వంటి పైన ఉన్న ఏదైతే గాయం ఉందో అది రాడు వల్ల, ఒక బలమైన ఆయుధం వల్ల తగిలినట్టు కూడా చెప్తున్నారు. సో రాళ్లతో ఎవరు కొడతారు? జంతువులు రాళ్లతో దాడి చేస్తాయా? పాములు రాళ్లతో దాడి చేస్తాయా? రాళ్లతో దాడి చేసేది కుక్కల పైన ఎవరు? మనుషులే. సో ఆ మనుషులు పాపని తీసుకెళ్తున్నప్పుడు ఆ కుక్క వారిపైన అటాక్ చేస్తున్నప్పుడు రాళ్లతో వారు దాడి చేసే ప్రయత్నం చేశారు. తర్వాత పాపని తీసుకెళ్తున్నప్పుడు ఆ కుక్క కూడా వారి వెహికల్ని కావచ్చు, వారిని కావచ్చు వెంబడించి వెనక్కి వెళ్ళింది. అలా కొన్ని దూరం వెళ్ళింది. అలా అది వెళ్ళిన దూరం నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి దానికి 3 రోజులు టైం పట్టింది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఎంతసేపు అడవిలో కాదు, ఖచ్చితంగా ఏదైనా పాపని ఎవరైనా తీసుకుని వెళ్ళే ఉంటారు. CCTV ఫుటేజెస్ చెక్ చేయండి, ఆ బస్ స్టాప్ CCTV ఫుటేజెస్ని చెక్ చేయండి, టోల్ గేట్స్ కావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్స్ కావచ్చు. అలాగే రీసెంట్గా రాజమండ్రిలో ఎవరో ఒక వ్యక్తి నేను చూశానంటూ కూడా ఒక ఛానల్లో ఆయన కామెంట్ పెట్టారు. అతని గురించి ఆరా తీయండి. ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి ఎవరు, అతను నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అతను ఏదో ఊరికే పెట్టాడు, సరదాగా పెట్టుకున్నాడంటే కాదు. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేవు కదా. కనీసం ఒక్క క్లూ ఉందా? పాప కిడ్నాప్ కాలేదు అనడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? సో అలాగే ఇప్పటి వరకు అడవిలో ఎతికారు, అడవి మొత్తం గాలించారు. సరే అడవిలో క్రూర మృగాలు లేవు, పులులు లేవు, సింహాలు లేవు, ఏనుగులు లేవు. అడవిలో ఏమున్నాయి అసలు? సరే మీ అడవంతా గాలించారు కదా, అసలు అడవిలో మీకు కనిపించిన జంతువులు ఏంటి? ఒక్క జంతువు కూడా కనిపించలేదు. అడవి అంటేనే కదా జంతువులు ఉండేది. మరి అడవిలో జంతువులు లేకపోవడం ఏంది? జంతువులు లేవని చెప్తుంటే మళ్ళీ జంతువులు దాడి చేశారని పోలీసులు చెప్పడం ఏంటి? పూర్తిగా కన్ఫ్యూజన్ అవుతున్నారు కదా. ఎస్, కొన్ని రోజుల నుంచి కాదు, దగ్గరగా 13 రోజుల నుంచి కూడా అందరూ ఇదే రకంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జాహ్నవి ప్రాణాలతోనే తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అడవిలో నుంచి ఎలా వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా అందరికీ ఉంది. నీరు లేదు, ఆహారం లేదు, పాప అసలు ఉండగలుగుతుందా? చంటి బిడ్డ, తల్లి పాలు తాగకుండా ఆ పాప ఉండగలుగుతుందా? సో ఇవన్నీ కూడా గమనిస్తుంటే అసలు ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుందా అడవిలో అంటున్నారనే ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ పాప అయితే అడవిలో లేదు. అడవిలో ఉంటే డ్రోన్కి ఆ కుక్క కదలికలు తెలిసేవి. అలాగే డ్రోన్ ఇప్పటివరకు డ్రోన్ ఫ్లై అవుతుంది కదా మొత్తం అడవంతా కూడా, ఇటు 500 ఇటు 500, సరే మొత్తం ఒక 1500 ఎకరాలు. సరే కనీసం ఒక దుప్పో, ఒక జింకో, ఒక అడవి పందో, ఇవన్నీ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన పేర్లు. అలాగే కుక్కలు, పిచ్చి కుక్కలు, పెంపుడు కుక్కలు, అరే అవేదో ఒకటి కనిపించాలి కదా అడవిలో. మరి డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు జంతువులు ఉన్నట్టు ఏదో ఒకటి డ్రోన్లో కనిపించాలి కదా, మరి ఎక్కడ కూడా కనిపించట్లా. సరిగా చెరువు దగ్గర రీసెంట్గా NDRF సిబ్బంది వెళ్ళి అక్కడ వెతికే ప్రయత్నం చేశారు. చెరువులో ఉంటే ఒక బాడీ, ఏ బాడీ అయినా సరే, ప్రాణంతో ఉన్న బాడీ చెరువులో పడితే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే ఆ బాడీ ఏమవుతుంది?
పైకి తేలుతుంది. సరే ఏదైనా కింద ఇరుక్కుపోయిందా లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగిందంటే ఇంటి నుంచి చెరువుకి ఎంత దూరం? అసలు కంచి వరకే పాప వాళ్ళ ఇంటికి 200 మీటర్ల దూరం. వాళ్ళ తల్లే చెప్తుంది అంత దూరం వెళ్ళలేదు అని చెప్పి. ఇక వేరే వాళ్ళు చెప్తున్నారు అంత దూరం ట్రావెల్ చేయడానికి సాధ్యం కాదు, నడుచుకుని వెళ్ళడానికి పాపకి సాధ్యం కాదు. ఇంకొకటి, అటువంటి ప్రాంతాల్లో గమనిస్తే చిన్నపిల్లలు చిన్న శబ్దానికే భయపడతారు. కాకి కావచ్చు, పిట్ట కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, ఏదైనా పక్కనున్న ఏదైనా వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా శబ్దం చేశారంటే వారు భయపడతారు, ఉలిక్కి పడతారు. మళ్ళీ వెంటనే తిరుగు ప్రయాణం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి వరకు మళ్ళీ వెంటనే తిరుగు ప్రయాణం చేస్తారు. సో అటువంటిదైనా జరిగి ఉండాలి. ఎలా అండి, 2.5 సంవత్సరాల పాప ధైర్య సాహసాలతో తెగించి కంచె దాటిందంటే అసలు ఎలా నమ్ముతున్నారండి? నాకు అర్థం కావట్లా. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం? 13 రోజులు అయిపోయింది. ఈ 13 రోజుల్లో కనీసం ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నారో బయట కొంతమంది ఆ CCTV ఫుటేజెస్ కావచ్చు, రాజమండ్రిలో బస్ కావచ్చు, లేదంటే ఒడిషా గ్యాంగ్ కావచ్చు, అసలు దేశం దాటి వారు వేరే ప్రాంతానికి వెళ్ళకముందే పోలీసులు ఈ రకంగా చర్యలు తీసుకుంటే బాగుండని మాకు అనిపిస్తా ఉంది. అండ్ పోలీసులు మాట్లాడుతున్నప్పుడు కానీ, రీసెంట్గా హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళినప్పుడు కానీ వారి కళ్ళల్లో నేను ఒక కాన్ఫిడెన్స్ని చూసా. సో ఖచ్చితంగా పాపని ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా నాకు అనిపిస్తోంది. జాహ్నవి పాప బ్రతికే ఉంది. జాహ్నవి పాపకి ఏదీ కాలేదు. అందరూ అనుకున్నట్టు పాప అడవిలో లేదు. అడవిలో ఉంటే కనీసం కుక్క ఆచూకైనా ముందు తెలిసేది, కుక్క అరుపులన్నా వినిపించేవి, ఆ డ్రోన్ లో కుక్క ఆచూకి కదలికలు తెలిసేవి. కాబట్టి అవేమీ తెలియలేదు. కాబట్టి అసలు ఆ కుక్క అడవిలో లేదు, జాహ్నవి కూడా అడవిలో లేదు. వాళ్ళిద్దరిని ఎవరో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జాహ్నవిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే కుక్క వారిని వెంబడించింది. అలా వెంబడించి కొన్ని దూరం ట్రావెల్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరూ వేర్వేరు అయిపోయారు. తర్వాత కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. అలా రావడానికి 3 రోజులు టైం పట్టింది. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇంకా కొండ చిలువ దాడి చేస్తుంది, ఇంకా ఏదో జంతువు దాడి చేస్తుందని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి.